ప్రభా పటేల్ అలా ఎలా అనే చిన్న సినిమాతో పరిచయమైన ఈమెకు గుర్తింపు లభించింది మాత్రం కుమారి 21F చిత్రంతోనే. సుకుమార్ రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, 2 హిట్స్ తో ఊపు మీదున్న రాజ్ తరుణ్ అంతా కలిసి ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే కుమారి 21F తర్వాత అందరికంటే ఎక్కువగా పేరొచ్చింది మాత్రం ప్రభా పటేల్ కే. తన యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. గ్లామర్, పెర్ఫార్మెన్స్ రెండు ఉండటంతో కుమారి హీరోయిన్ కి వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఇప్పటికే జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో రాజ్ తరుణ్ తో మరోసారి జతకడుతోంది. ఇది మంచు విష్ణు, రాజ్ తరుణ్లు ఇద్దరు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్. టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మోహన్ లాల్, గౌతమి నటిస్తున్న సినిమాలోనూ హెబా యాక్ట్ చేస్తోంది. సాయి కుర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి పలు భాషల్లో రూపుదిద్దుకోనుంది. సర్వానంద్ హీరోగా, పి మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కూడా ప్రభా పటేల్ దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఇవే కాకుండా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి కూడా సైన్ చేయడం విశేషం. వివి వినాయక్ దగ్గర వర్క్ చేసిన ఓ కుర్రాడి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. మొత్తం మీద ఇప్పుడు 4 సినిమాలను కుమారి లైన్ లో పెట్టేసిందన్నమాట. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా యా రెహమాన్ అయినా ఫ్రెండే.